కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసినట్లుగా ఆరోపణలొచ్చాయి. భార్యాభర్తలైన లక్ష్మణ్ కుమార్, బిందు పావని వెంకట నరసింహాపురం కాలనీలో నివాసముంటున్నారు. చింతగుంట గ్రామానికి చెందిన సమీప బంధువు దేవరపల్లి ప్రదీప్ అనే వ్యక్తితో బిందు పావని వివాహితర సంబంధం పెట్టుకుని భర్తను కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి అక్రమ సంబంధానికి భర్త లక్ష్మణ్ కుమార్ అడ్డుగా ఉన్నాడని, ఈ నెల 10న ప్రియుడితో కలిసి హత్య చేసిందని అంటున్నారు. తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవాడుకున్నారు. ఆ గొడవాడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికీ సెక్చువల్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి మాకు కూడా కనిపించారు. మేము వార్నింగ్ ఇచ్చాము, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి. ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దానివల్ల ఈరోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుని కుటుంబ సభ్యులు. దీంతో బిందు పావనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడని స్థానికులు తెలిపారు. లక్ష్మణ్ కుమార్ మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో 3 గంటల పాటు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. డోలా లక్ష్మణ్ కుమార్ అని విఎన్పురం కాలనీలో నివాసం ఉండే ఒక వ్యక్తి. ఆయన 10వ తారీఖు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్లుగా ఆమె భార్య చెప్తే దాన్ని ఈ చనిపోయిన మృతుని యొక్క తల్లిదండ్రులు నమ్మి బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత బాడీని పూడ్చిపెట్టిన తర్వాత కొన్ని అనుమానాలకి తావు రావటము, ఆ అనుమానాల వల్ల ఆయన యొక్క చావుపై అనుమానం ఉంది. మృతికి కారణం, సరైన కారణం తెలుసుకోవాల్సిందిగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక అనుమానాస్పద మృతి కేసుగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అంటే 21వ తారీఖున ఎంఆర్ఓ గారు అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో వెళ్ళి బాడీని చింతగుంట విలేజ్లోని పూడ్చిపెట్టుకున్న బాడీని ఎగ్జామినేట్ చేయటం, అక్కడే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన తర్వాత బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సింది.